Marks decides rank, but mental health decides life. Let me say this very clearly, Andy. Yes, marks matters, but marks are not more important than child's mind. మనందరూ ఒక మాట చాలా ఈజీగా అనేస్తామండి, మార్క్స్ రావాలి అని. అవును, మార్క్స్ రావాలి. కానీ మార్క్స్ కన్నా చైల్డ్స్ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా అండి. ఎగ్జామ్ టైంలో పిల్లలు చాలా ప్రెషర్గా ఫీల్ అవుతున్నారండి. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, టీచర్స్ ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్, నీ ఫ్రెండ్కి ఎక్కువగా మార్క్స్ ఎందుకు వచ్చాయని, నువ్వు చదవడం లేదా. ఎగ్జామ్స్కైనా వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం ఎక్కువగా ప్రెషర్ ఫీల్ చేయిస్తుంది. తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మనం అడగకుండా చెప్పే మాటలు, ఈ మార్క్స్తో ఏం చేసుకుందామని. 100 out of 100 రాలేదు అని అడుగుతున్నామండి. అదేనా 100 out of 100 వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ టైం కూడా సేమ్ మార్క్స్ రావాలని ప్రెషర్ పెడుతున్నామండి. అంతే కదా అండి, ఆ రేంజ్లో ఉన్నాయి మన ఎక్స్పెక్టేషన్స్. కానీ మీ బాబు మీ పాప హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అయిందా లేదా చూస్తున్నామా అండి. ఇలా మాట్లాడినప్పుడు స్లోగా చైల్డ్ మైండ్లో ఒక థాట్ డెవలప్ అవుతా వస్తుందండి. మై వాల్యూ డిపెండ్స్ అపాన్ ఓన్లీ మై మార్క్స్. ఇది డేంజరస్ అండి. తక్కువ మార్క్స్ అంటే చైల్డ్ వీక్ అని కాదు, ఫెయిల్యూర్ అంటే లైఫ్ అయిపోయింది అని కాదు. దే జస్ట్ నీడ్ ప్రాపర్ అండర్స్టాండింగ్, సపోర్ట్ అండ్ గైడెన్స్. మార్క్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు, ర్యాంక్ చేంజ్ అవ్వచ్చు, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమోషనల్ సేఫ్టీ బ్రేక్ అవుతే దాన్ని బిల్డ్ చేయడం చాలా కష్టం అండి. యాజ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ మనం టాపర్స్ని క్రియేట్ చేయడం గోల్ కాదు, మనం ఇమోషనలీ స్ట్రాంగ్ చైల్డ్ని రేస్ చేయాలి. ఈసారి మార్క్స్ వచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగండి. నీకు ఎలా అనిపించింది? నువ్వు సాటిస్ఫైడా? నువ్వు కష్టపడ్డావు కదా? వాట్ ఎవర్ ద రిజల్ట్, ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. మార్క్స్ ఫ్యూచర్ని డిసైడ్ చేయదండి, కానీ మెంటల్ హెల్త్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఈ మెసేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్స్కి రీచ్ అవ్వాలంటే ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.